నెక్స్ట్ ప్రాబ్లం cos 2x into cos x by 2 minus cos 3x into cos 9x by 2 ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి sin 5x into sin 5x by 2గా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది cos 2x cos x by 2 2xని a అనుకుందాం, x by 2ని b అనుకుంటే cos a cos b. సో ఈ పక్కన 2 ఉన్నట్లయితే 2 cos a cos b. అప్పుడు మనం ఫార్ములా రాసుకోవచ్చు cos a plus b ప్లస్ cos a minus b అని. సో మరి 2 లేదు కాబట్టి ఇక్కడ కూడా అదేవిధంగా ఇది cos a cos b అనుకున్నట్లయితే 2 ఉన్నట్లయితే మనం 2 cos a cos b ఫార్ములా అప్లై చేయొచ్చు. సో దాన్ని మనం తీసుకుందాం cos 2x ఇంటూ cos x by 2 మైనస్ cos 3x ఇంటూ cos 9x by 2. ఓకే, సో ఇక్కడ ఒక 2 కావాలి కాబట్టి దాన్ని మనం ముందు 1/2 రాసుకొని 2 తీసుకుందాం. 2 cos 2x cos x by 2. సో 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదేవిధంగా 1/2 తీసుకుందాం, అట్లానే 2తో కూడా మల్టిప్లై చేసుకుందాం. 2 cos 3x ఇంటూ cos 9x by 2. ఓకే, సో ఇప్పుడు 2 cos a cos b ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. సో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది 2 cos a cos b ఈజ్ ఈక్వల్ టు cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. ఓకే, సో ఈ ఫార్ములా మనం అప్లై చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ cos a ప్లస్ b. a అంటే 2x, b అంటే x by 2. సో a ప్లస్ b అంటే 2x ప్లస్ x by 2 ప్లస్ cos a మైనస్ b. a అంటే 2x, b అంటే x by 2, 2x మైనస్ x by 2. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ మైనస్ 1/2. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా 2 cos a cos b. సో cos a ప్లస్ b, సో a ప్లస్ b అంటే 3x ప్లస్ 9x by 2 ప్లస్ cos a మైనస్ b 3x మైనస్ 9x by 2 బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ కూడా 1/2 ఉంది. ఈ మొత్తంలో మనం 1/2 అనేది కామన్ తీసుకుందాం టోటల్గా. సో హోల్ బ్రాకెట్ cos, ఇక్కడ మనం LCM తీసుకోవాలి. 2 2 4x, 4x ప్లస్ x, సో 5x by 2 వస్తుంది. అట్లానే ప్లస్ cos 2 2 4x మైనస్ x, సో 4xలో x పోతే 3x by 2 వస్తుంది. సో మనం 1/2 కామన్ తీసాం కదా, ఇంకా మైనస్ ఇంటూ ప్లస్ cos అంటే మైనస్ cos. ఇక్కడ 2 3 6x ప్లస్ 9x, ఓవరాల్గా మొత్తం 15x by 2 వచ్చేస్తుంది. మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ cos, ఇక్కడ వచ్చేసి 2 3 6x మైనస్ 9x, 6x మైనస్ 9x అంటే మైనస్ 3x by 2. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 1/2. సో ఈ 2 టర్మ్స్కి ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ cos 5x by 2 మైనస్ cos 15x by 2, అవి రెండింటికి మనం cos c ప్లస్ cos d, cos c మైనస్ cos d అప్లై చేసుకోవాలి. సో అవి రెండు కూడా స్టార్టింగ్లో తీసుకుందాం. cos 5x by 2 మైనస్ cos 15x by 2. సెకండ్ టర్మ్ cos 3x by 2. సో మరి ఇక్కడ కూడా ఫోర్త్ టర్మ్ cos ఆఫ్ మైనస్ థీటా. నెగిటివ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, సో నెగిటివ్ యాంగిల్స్కి cos ఏమవుతుంది ప్లస్ ఏ. cos ఆఫ్ మైనస్ థీటా అన్నా కూడా ప్లస్ cos థీటాగా రాయొచ్చు. సో ఇది మైనస్ cos 3x by 2గా ఉంటుంది. బ్రాకెట్ క్లోజ్. సో cos 3x by 2 ప్లస్ cos 3x by 2 మైనస్. సో అవి రెండు క్యాన్సిల్ అయిపోతే
ఈ రెండింటికి మనం కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. లెట్ us see that. Okay, let us write the formula cos c minus cos d. Cos c minus cos d. The formula is minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Okay, so ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. సో బయట 1/2 ఉంది. సో -2 sin c అంటే 5x/2, d అంటే 15x/2. c 5x/2 plus d 15x/2 whole by 2. Again sin c 5x/2 minus d minus 15x/2 whole by 2. ఓకే, సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్, మైనస్ సైన్. సో ఈ రెండింటికి డినామినేటర్స్ సేమ్ 2 ఆ 2 అనేది కిందకు వచ్చి 2 2 4 అవుతుంది. ఇక్కడ 5x ప్లస్ 15x 20x. ఓకే, సో రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి LCM 2, ఆ LCM కిందకు వస్తుంది 2 2 4, 5x ప్లస్ 15x అంటే 20x. అలానే ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ 2 సో LCM 2, ఆ 2 కిందకు వచ్చి 2 2 4 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 5x మైనస్ 15x అంటే మైనస్ 10x. ఓకే, సో మైనస్ సైన్ 4 5 సో సైన్ 5x ఇంటూ సైన్ 2 2 2 5 సో సైన్ మైనస్ 5x/2. మరి సైన్ మైనస్ థీటా, నెగిటివ్ యాంగిల్స్కి సైన్ మైనస్ థీటా అనేది మనకి మైనస్ సైన్ థీటా, మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ మైనస్ బయటకు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫైనల్లీ సైన్ 5x ఇంటూ సైన్ 5x/2 which is our RHS. Okay, that is the answer. Thank you.